వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్డితో స్నేహం. లాస్ట్ వీడియో బర్త్ వ్లాగ్ ఉండే కదా. ఇప్పుడు హాస్పిటల్లో మా రెస్ట్ ఆఫ్ ద 2 days ఎలా గడిచాయో చూపిస్తాను. అలాగే కాస్ట్ ఎంత అయిందో కూడా మీకు చెప్తాను. పుట్టగానే పోలియో డ్రాప్స్ వేశారు. అది ఫస్ట్ డే. అండ్ సెకండ్ డే 2 vaccines ఇచ్చారు. పాపం మా బుజ్జిగాడికి అట్లా ఇంజెక్షన్స్ ఇస్తుంటే నాకు వరుణ్కి అయితే చాలా బాధేసింది. కానీ వాళ్ళ హెల్త్ కోసం ఇంకా తప్పదు కదండి. ఇది కొంచెం డీపర్ ఇస్తాను సార్, ఎక్కువ ఏడుస్తారు పడకండి. ఏం లేదు ఇది హెపటైటిస్ బి, ఇది బీసీజీ సార్. ఇప్పుడు ఇచ్చబోయేది పెళ్ళికి అమ్మ పుట్టిన పిల్లలకి నియోనేటల్ జాండిస్ వస్తుంది కదా, అది కామన్ కదా. అట్లనే మా బుజ్జిగాడికి కూడా వచ్చింది. ఇట్లా ఫోటోథెరపీ పెట్టారు. లక్కీలీ అది మా రూమ్లోనే పెట్టారు. కానీ పాపం వాడి వేడికి తట్టుకోలేక ఎంత ఏడ్చాడంటే అసలు రోజంతా ఏడుస్తూనే ఉన్నాడు. మేమైతే తట్టుకోలేకపోయాం. అలా 2 days పెట్టారనమాట. ఇది వచ్చేసి సెకండ్ డే నైట్. ఇంకా నేను లేచి కొంచెం వాక్ చేద్దామని ట్రై చేస్తున్నప్పుడు అనమాట. ఇవాళ సెకండ్ డే మంది. నిన్ననే వీడు పుట్టిండు. ఇవాళ సెకండ్ డే. మా లైఫ్లో ఇంత బుజ్జిగాడు వచ్చిండు అనమాట. బుజ్జిగాడు నిన్న వచ్చిండు. ఇవాళ సెకండ్ డే. ఇప్పుడే వాడికి పాలిచ్చి ఇంకా బర్పింగ్ టైంలో కూర్చొని బర్పింగ్ చేపిస్తలేము. ఇట్లా నిన్నప్పుడు వాక్ చేయమన్నారు కదా డాక్టర్స్. నన్ను లైట్గా వాక్ చేయమన్నారు. నాకైతే C-section అయింది. సో వాడిని బర్ప్ చేపించినట్టు ఉంటుంది, నేను నడిచినట్టు ఉంటుంది. 2 అడుగులని నడుస్తున్నాము. ఎక్కువ పడుకుంటే నొస్తుంది నాకు ఇచ్చే. యా, సో నాకైతే ప్రస్తుతానికి పొట్ట కూడా నొస్తుంది. అలా డాడీ బర్పింగ్ చేపిస్తుండు ప్రతి పూట. ఇప్పుడు జస్ట్ వీడియో కోసం చేయలే, వీడియో కోసం చేస్తున్నాము. కుస్తీ పడుతున్నా వరుణ్, శిరీష, మేమిద్దరం కుస్తీ పడుతున్నాం. పడుకొని పోయాడు. లేదంటే యాక్టివ్ ఉంటే మంచిగా ఉంటాడు. ఈ స్లెప్ కాలు తాగిపోగానే పడుకున్నాడు. సో మా బుజ్జిగాడికి నియోనేటల్ జాండిస్ వచ్చిందనమాట. అయితే మంచిగా పట్టుకో. ఆడ పడుకుంటూ పోయిండు, అందుకే జారిపోతున్నాడు. కానీ తల పెట్టుకో, తల. సో మీరు చెప్పండి గైస్, ఎట్లున్నాడు? నాలాగున్నాడా, వరుణ్ లాగున్నాడా? మీరు చెప్పండి. ఇంకా తెలీదు, తెలుస్తుంది. అగో ఇట్లా ఎత్తుకుంటున్నాడు వాళ్ళ డాడీ. చూడండి. హాయ్ బుజ్జిగా. పేరు ఇంకా పెట్టాలి గైస్. అప్పుడు నేను బొజ్జలు ఉన్నప్పుడే ఊరికే అట్లా ముద్దుగా బుజ్జిగా అనేదాన్ని. సో బుజ్జిగాడే పుట్టిండు. ప్రభాస్ బుజ్జిగాడు కాదు, నా బుజ్జిగాడు. వీడు ఏంటి ఇట్లా ముడుచుకుంటున్నాడు అనుకోకండి. ఇడు పుట్టింది జస్ట్ నిన్ననే కదా. ఇడు నా పొట్టలో సేమ్ ఇట్లనే ఉండేవాడు అనుకుంటా. అందుకే అంత కంఫర్టబుల్గా చేతులు అడ్డం పెట్టుకొని కాలు ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఐ థింక్ సేమ్ ఇట్లనే ఉండే అనుకుంటా. నాకు ఇట్లనే తగిలేది. అదే అలవాట్లో
అట్లనే పడుకుంటున్నాడు, అసలు లేవట్లేదు సరిగా. బట్ వరుణ్ ఎత్తు 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 పడుకో పడుకో ఎత్తు. బుజ్జిగా సో వరుణ్ ఇస్ ఆల్సో లెర్నింగ్ హౌ టు క్యారీ. తల కింద చేతి పెట్టినవా? ఈ యాంగిల్ ఇస్ బెస్ట్ యాంగిల్. ఎలా ఉన్నాడు మా బుజ్జిగాడు? తల అన్ని గోర్లు పెద్దగా పెట్టుకొని పుట్టిండు, ఫేస్ అంతా మరకలు చేసుకుండు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా మరకలు చేసుకుండు. ఆ నర్స్ వచ్చి గోర్లు తీస్తా అన్నది, బట్ తీయలేదు. ఒక్క నర్స్ ఒప్పుకున్నారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్గా వేడు గోర్లు పెంచుకొని మొహం అంతా గీక్కుంటాడని. చూడండి గోర్లు ఏదో ఇక్కడ గీక్కున్నాడు, ఇక్కడ గీక్కున్నాడు, నన్ను కూడా గీకేస్తున్నాడు. చూడండి పాపం వాడికి ఊరికే టెస్ట్లు అని చెప్పి బ్లడ్ తీసిండ్రు ఇవాళ జాండీస్ కోసం. ఇవాళ వీళ్ళకి హియరింగ్ టెస్ట్ అయ్యింది, ఐ టెస్ట్ అయింది, మళ్ళీ 2 వ్యాక్సినేషన్స్ అయింది. హెచ్పివి ఒకటి, బీసీజీ. హెచ్పివి బీసీజీ ఈ 2 అయింది. దాని తర్వాత నిన్న పోలియో డ్రాప్స్ అయితే పుట్టగానే వేసేసారు. వెయిట్ చెకింగ్ రోజు అవుతుంది. నిన్న 3.2 kgs పుట్టిండు, ఇవాళ మార్నింగ్ ఏమో 3 kgs అయిపోయిండు. 1 వీక్లో యాక్చువల్గా చాలామంది తగ్గుతారు, కామన్. వెయిట్ అనేది 1 వీక్లో లాస్ అవుతుంది. బాగుంది బుజ్జిగా, ఎట్లా నీ ఫస్ట్ టాయ్ అర్థమవుతుందా సౌండ్? ఏంటో అంతా చాలా కొత్తగా అనిపిస్తుండే. న్యూ మదర్ లైఫ్, న్యూ పేరెంట్స్గా నాకు వరుణ్కి అంతా చాలా స్పెషల్గా, ఏదో వెరైటీగా. ఆ పెయిన్స్ వచ్చినప్పుడు సునామీ లాగా, ఇప్పుడేమో చాలా కామ్ అయిపోయినట్టు. బాబు వచ్చిన సంతోషం అయితే ఇంకెక్కువ ఉంది. ఏమో అంతా వెరైటీగా అనిపిస్తుండే, బట్ చాలా మంచి ఫీలింగ్ ఉండే. ఇప్పుడు మా లైఫ్లో ఒక చిన్న బేబీ, చాలా కంప్లీట్ ఫీలింగ్ వస్తుండే. ఇట్ వాజ్ ఆల్ నైస్. తొందరగా 9 months గడిచిపోయిందబ్బా అనిపించింది. ఒక్కొక్క ట్రైమిస్టర్లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్, అప్స్ అండ్ డౌన్స్. వెరీ నైస్. అసలు ఈ జర్నీ అంతా ఎంత బాగుంది. బేబీని చూసిన తర్వాత ఏదో సాధించేసిన ఫీలింగ్. ఇది 3rd day ఆఫ్ అడ్మిషన్ హాస్పిటల్లో. మా లాస్ట్ డే కూడా. మార్నింగ్ నర్స్ వచ్చి అడిగారు, మీకు స్నానం చేయించాలా మేడం అని. వాళ్ళు మనకి స్నానం చేపిస్తారు అండ్ బేబీకి కూడా మసాజ్ చేసి స్నానం చేపిస్తా అన్నారనమాట. ఓకే చేయించండి అన్న. స్నానం అంటే బేబీకి స్పాంజ్ బాత్, మనకు మాత్రం మంచి వేడి నీళ్ళతో వాళ్ళు స్నానం చేపిస్తారు. అసలు వాళ్ళకి చాలా ఓపిక ఉంటుంది అక్కడ ఉన్న సిస్టర్స్కి. చాలా అంటే చాలా ఓపిక. అసలు నాకు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు. చాలా చిన్న పాపలాగా చూసుకుంటారు మనం డెలివర్ చేసిన తర్వాత మనల్ని కూడా. అది నాకు చాలా నచ్చుతుంది ఫెర్నాండస్లో. అపెండిక్స్ అప్పుడు కూడా నన్ను చిన్న పాపలాగా చూసుకున్నారు. అటెండర్ ఎవరు లేకపోయినా కానీ చాలా బాగా చూసుకుంటారు. అంటే వాళ్ళు ఎమర్జెన్సీలో బయటికి వెళ్ళినా కానీ మనకి వాష్రూమ్లో ఒక ఎమర్జెన్సీ బెల్ ఉంటుంది, బెడ్ పక్కన ఎమర్జెన్సీ బెల్ ఉంటుంది. చాలా బాగా చూసుకుంటారు. ఎండింగ్లో మీకు వాళ్ళ టారిఫ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను, హాస్పిటల్ టారిఫ్ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. చాలా స్ట్రైట్గా ఉన్నాయి. కానీ ఒకటి చెప్పగలను, బంజారా హిల్స్ బ్రాంచ్ అయితే కొంచెం కాస్ట్లీ వెన్ కంపేర్ టు అదర్ ఫెర్నాండస్ బ్రాంచెస్. బట్ నేను ఇక్కడ అపెండిక్స్ సర్జరీ చేసుకున్నా కాబట్టి ఇక్కడే కంటిన్యూ అయిపోయినా. లాస్ట్లో చేంజ్ అవుదాం అనుకున్నా కానీ చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఇక్కడే మా డాక్టర్కి శిరీష అంటే మొత్తం నా కేస్ హిస్టరీ తెలుసు కాబట్టి నేను ఇంకా మారాలి అనుకోలేదు. అందుకే కాస్ట్లీ అయినా సరే ఇక్కడే చేయించుకున్నా. బుజ్జిగాడు పుట్టగానే సౌండ్ వినిపించలేదు ఏడ్చేది.
నేను టెన్షన్ అయిపోయినా అసలు ఏడ్చాడా అని, కానీ ఏడ్చాడంట. జస్ట్ 2 seconds అన్నాడు, ఆగిపోయాడు. మొత్తానికి వాడికైతే నీట్గా మసాజ్ అండ్ స్పాంజ్ బాత్ అయితే అయ్యింది ఆ రోజు మార్నింగ్. సెకండ్ అండ్ థర్డ్ డే మనని చూడడానికి వేరే వేరే కన్సల్టేషన్స్ కూడా ఉంటాయన్నమాట. లాక్టేషన్ కన్సల్టెంట్, న్యూట్రిషనిస్ట్, ఫిజియోథెరపీ అండ్ బేబీ కోసం అయితే నియోనేటాలజిస్ట్ లేదా పీడియాట్రిషియన్ వస్తారు. బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అవుతాయి. సో అన్నీ ఆటోమేటిక్ వస్తూనే ఉంటారనమాట అందరూ 1 by 1. హియరింగ్ టెస్ట్ అయ్యింది బేబీకి, ఐ చెకప్ అయింది. సో దే ఎన్ష్యూర్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఓన్లీ థింగ్ నేను చేసిన తప్పు ఒకటి ఉంది. అది ఏంటంటే నాకేం చెప్పారు, 3 hours ఒకసారి ఆర్ ఆన్ డిమాండ్ ఫీడ్ ఇవ్వండి అని. నాకు ఆ టర్మినాలజీ అంత అర్థం కాలేదు. నాకు ఆ టైంలో బ్రెయిన్ పనిచేయలేదో తెలీదు. ఎందుకంటే ఆపరేషన్ అయిన వెంటనే ఫ్యూ అవర్స్ తర్వాత లాక్టేషన్ కన్సల్టెంట్ వచ్చి నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే, కానీ నేను మర్చిపోయినా. ఎందుకంటే నేను హాఫ్ మత్తులో ఉన్నా, నాకు అంత గుర్తు లేకుండే. సో నేనేమనుకున్నా, అంటే ఫీడింగ్ అనేది ఆన్ డిమాండే ఇవ్వాలేమో, 3 hours కంపల్సరీ ఇవ్వాలి, అట్లా నాకు అంత రియలైజ్ కాలేదు. సో నేను ఆ విషయంలో కొంచెం తప్పు చేశాను. బేబీ ఏడుస్తేనే ఇవ్వాలేమో అట్లా అనుకున్నా. దానివల్ల పాపం వాడు అవ్వాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ వెయిట్ లాస్ అయిపోయాడు. జనరల్గా వెయిట్ లాస్ 1 weekలో అవుతుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అదంతా పోతుంది కదా. కానీ నా తప్పు వల్ల కొంచెం ఎక్కువ వెయిట్ లాస్ అయిపోయింది. అండ్ ఆ టైంలో ఏమో మరి నాకు అసలు సరిగా వినిపించలేదు, అర్థం కాలేదు. అండ్ విజిటర్స్ ఎక్కువ ఉన్నప్పుడు విజిటర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి వీడికి ఫీడింగ్ ఇవ్వకుండా ఉండడం, లేదా వాడు ఫోటోథెరపీ కోసము వాళ్ళు జాండీస్ కోసం లైట్ కింద పెడితే అక్కడే ఉన్నాడు కదా, వాడికి జాండీస్ ఫస్ట్ తగ్గాలి అని చెప్పి అంటే వదిలేయడం, ఎక్కడో నిర్లక్ష్యం అయితే జరిగింది. నేను చేసిన ఈ తప్పు అయితే నాకు తర్వాత అర్థమైంది, నాకు తెలియలేదు. అండ్ ఇంకొకటి, మనకి ఫస్ట్లో మిల్క్ రాదనమాట, ఓన్లీ గోల్డెన్ డ్రాప్స్ అని, జస్ట్ గోల్డెన్ మిల్క్ అంటారు, గోల్డెన్ డ్రాప్స్ కాదు, గోల్డెన్ మిల్క్ అంటారు. జస్ట్ 2-3 drops వస్తుంది మిల్క్. సో నేనేమనుకున్నా అంటే అట్లా అదే మాత్రమే తాగుంటారేమో, ఆ విషయంలో నాకు కొంచెం క్లారిటీ మిస్ అయింది. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు, కానీ నాకు అప్పుడు మత్తు ఉండే. అండ్ తర్వాత ఎట్లనో అట్లా మిస్ అయిపోయింది. ఎవరు అంత ధ్యానం పెట్టలేదు. ఈ మిస్టేక్ మీరు చేయకండి. ఎప్పుడైనా మీరు డెలివర్ చేశారంటే మాత్రం ఎవ్రీ 2 hours బేబీకి మిల్క్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇనీషియల్ మిల్క్ చాలా ఇంపార్టెంట్. అండ్ రెండోది, ఎవరు వచ్చినా మీరు మాత్రం హెసిటేట్ కాకండి. హెసిటేషన్తోనే సగము మనం బేబీని పట్టించుకోకుండా విజిటర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు అయిపోతుంది. ఇనీషియల్గా ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. సో ఇదైతే నేను నేర్చుకున్నా. అండ్ లాక్టేషన్ అనేది చాలా పెద్ద టాపిక్. అసలు లాక్టేషన్ గురించి తెలుసుకోవాలి ప్రతి అమ్మాయి. మనం ఓన్లీ డెలివరీ వరకు కాన్సన్ట్రేట్ చేస్తాము, సి సెక్షన్ అవుతుందా, నార్మల్ అవుతుందా, ఎక్సర్సైజెస్ చేయాలా, అక్కడ వరకే నా కాన్సన్ట్రేషన్ ఉండే. కానీ లాక్టేషన్ గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. దానికోసం నేను సెపరేట్ వీడియో అయితే ట్రై చేస్తాను, ఎందుకంటే నేను నేర్చుకున్న విషయాలు చాలా ఉన్నాయి. మొత్తానికైతే మేము ఇంకా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతున్నాము. నేను మీకు సెపరేట్ వీడియోలో లాక్టేషన్ గురించి చాలా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మేబీ ఇన్ వన్ ఆఫ్ మై అప్కమింగ్ వీడియోస్. హ్యాపీగా మేమైతే ఇలా చేసుకొని వీడియో వెళ్తున్నాము. ఒక చిన్న రీల్ అయితే షూట్ చేసుకున్నాము. అది మీరు ఎస్డితో స్నేహం ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడొచ్చు. అండ్ ఇక్కడైతే హ్యాపీగా మేము వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ హోమ్. నా కొడుకు వచ్చాడు, మన కొడుకు వచ్చాడు వరుణ్. చాలా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? సూపర్, ఫుల్ ఫ్యామిలీ ఇప్పుడు ఫుల్ అయింది అనిపిస్తుంది. మా కంప్లీట్ ఫ్యామిలీ ఇప్పుడు. అనుకోకుండా మాకు చాలా లేట్ అయింది ఇంటి డిశ్చార్జ్కి.
మాకు డిశ్చార్జ్ సమ్మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇంటికి బయలుదేరేసరికి చాలా లేట్ నైట్ అయిపోయింది. సో మేమైతే ఆల్మోస్ట్ మా ఇంటికి రీచ్ అవుతున్నాం. చాలా కష్టాలు పడి ఈ కార్లో నేను వెళ్ళినాను మొన్న. అట్లాంటిది ఇప్పుడు చాలా హ్యాపీగా మా బాబుతో వెళ్తున్నాము. వరుణ్ డ్రైవింగ్ సీట్లో ఉన్నప్పుడు ఎప్పుడు నా సీట్ ఇదే ఉంటుంది. అట్లాంటిది ఇవాళ నాది బ్యాక్ సీట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మా బుజ్జిగాడు ఉన్నాడు. మా బుజ్జిగాడికి హ్యాపీగా ఒక చిన్న కార్ సీట్ ఇట్లా అరేంజ్ చేసి బలూన్స్ కట్టి తీసుకెళ్తున్నాం. ఈజ్ ఆల్ సెక్యూర్డ్ విత్ బెల్ట్ అండ్ ఎవ్రీథింగ్. బుజ్జిగా మనం మన ఇంటికి వచ్చినాం. బుజ్జిగా బుజ్జిగా మనం మన ఇంటికి వచ్చినాము. వచ్చేసినాము. మనం మన ఇంటికి వచ్చేసినాము. Finally, one day home. We became 3. Yeah. See? We became 3. See? దాని అసలు డిఫరెంట్గా ఉంది కదా అది.